హలో ఫ్రెండ్స్, కచ్చపి టాక్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు దీప్తి. మనం అరేబియన్ నైట్స్ కథలు చెప్పుకుంటున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పేరు అబూ కాసిం చెప్పుల భాగవతం. మరి మనం కథని మొదలు పెట్టేద్దాం. పూర్వం ఒకప్పుడు కెయిరో నగరంలో అబూ కాసిం అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక మందుల దుకాణం ఉంది. అంటే ఇప్పటి మెడికల్ షాప్ లాగా అనమాట. తన వ్యాపారంలో బోలెడంత లాభం వస్తున్నా కూడా రాగి నాణెం ఖర్చు పెట్టడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. అతను తొడుక్కున్న బట్టలు ఏనాటివో ఎవ్వరికీ తెలీదు. వాటిని విప్పి స్నానం ఎప్పుడు చేశాడో అతనికే తెలీదు. అయితే వీటన్నిటికన్నా ప్రసిద్ధికెక్కినవి అతని చెప్పులు. అవి చాలా పురాతనమైనవి. ఆ చెప్పులు కుట్టినవాడు ఎన్ని వందల మేకులు కొట్టాడో, దానికి ఎన్ని తోలు ముక్కలు అతికించాడో కూడా తెలీదు. దాంతో ఆ చెప్పులు బరువెక్కి ఒక్క కాసిం తప్ప మరెవ్వరూ వాటిని ధరించలేకపోయేవారు. బరువు మూటలు మోసే కూలీలు మూట బరువుగా ఉంటే, బాబోయ్, ఈ మూట కాసిం చెప్పులంత బరువుందే అని అనుకునేవారు. అంత మంచి పేరుంది కాసిం చెప్పులకి. ఒకసారి కాసింకు వ్యాపారంలో మంచి లాభం వచ్చింది. అటువంటి లాభం మరొక వ్యాపారికి వస్తే పెద్దగా విందులు వినోదాలు ఏర్పాటు చేయించి బోలెడంత డబ్బు ఖర్చు చేసేవాడు. అయినా కాసింకు అలాంటి అలవాట్లు లేవు కాబట్టి అంత లాభం వచ్చినందుకు స్నానశాలకు వెళ్ళి హాయిగా స్నానం చేసి వద్దాము అనుకున్నాడు. ఎందుకంటే అతను స్నానశాల ముఖం చూసి ఎన్నాళ్ళైందో అతనికే తెలీదు. వెంటనే అతను దుకాణం కట్టేసి చెప్పులు వేసుకుని నడిస్తే స్నానశాలకు వెళ్ళడం ఆలస్యం అవుతుందని ఆ చెప్పుల్ని భుజాన వేసుకుని స్నానశాలకు బయలుదేరాడు. బయట అందరూ చెప్పులు విడిచే చోట తన చెప్పులు కూడా ఉంచి స్నానశాలలోకి వెళ్ళాడు. చాలా కాలంగా స్నానం చేయని శరీరం కావడం వల్ల కాసిం ఒంటికి స్నానశాల వాళ్ళు చాలాసార్లు నలుగు పెట్టించి స్నానం చేయించారు. అతడి స్నానం పూర్తి అయ్యి యువతలకి వచ్చేసరికి చీకటి పడుతూ ఉంది. స్నానాలు చేస్తున్న వాళ్ళు స్నానాలు పూర్తి చేసుకుని అప్పటికే వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు. స్నానశాల బయటకి వచ్చిన కాసింకు తన చెప్పులు కనిపించలేదు. వాటి స్థానంలో పచ్చని తోలుతో అందంగా కుట్టబడిన ఓ చెప్పుల జత ప్రత్యక్షమైంది. వాటిని చూసి కాసిం, ఇటువంటి చెప్పులు కొనుక్కుందామని ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాను. నా చేత డబ్బు ఖర్చు చేయించటం ఇష్టం లేక ఆ అల్లాయే ఈ చెప్పులు ఇక్కడ ఉంచాడో, లేక ఎవరైనా స్నానశాలకు వచ్చి పొరపాటు నా చెప్పులు తొడుక్కుని వెళ్ళిపోయారో, ఏదైతేనేమి ఇన్నాళ్లకు నా కోరిక తీరింది అనుకుని ఆ చెప్పుల్లో కాళ్ళు దూర్చి ఈల వేసుకుంటూ ఇంటి ముఖం పట్టాడు. ఇంతకీ ఆ కొత్త చెప్పులు కాజీ గారివి. ఇది జరిగే సమయానికి కాజీ స్నానశాలలోనే ఉన్నాడు. కాజీ అంటే మనం ఆ నగర అధికారి అని అనుకోవచ్చు. ఇంతకీ కాసిం చెప్పులు ఎందుకు కనిపించలేదంటే, చెప్పులకు కాపలా కాసేవాడు అందమైన చెప్పుల మధ్య కాసిం చెప్పులు చూసి మండిపడి వాటిని తీసి వేరొక చోట దాచిపెట్టాడు. కాసిం స్నానశాల నుండి బయటకు రావడం ఆలస్యం కావడంతో కాపలావాడు ఇంటికి వెళ్ళిపోయాడు. కాజీ గారు స్నానం పూర్తి చేసుకుని బయటకు వచ్చి చూస్తే అతని కొత్త చెప్పులు కనిపించలేదు. అక్కడున్న నౌకర్లను అడిగాడు. వాళ్ళు స్నానశాల మొత్తం వెతికారు. వాళ్ళకి కాసిం చెప్పులు కనిపించాయి. అవి లోక ప్రసిద్ధి చెందిన చెప్పులు కనుక అవి ఎవరివో వాళ్ళు ఇట్టే కనిపెట్టేశారు. వాళ్ళు ఆ చెప్పుల్ని తీసుకొచ్చి కాజీగారి ముందు పెట్టి, ఇవి అబూ కాసిం చెప్పులండి, వీటిని అక్కడ ఒక మూల దాచేసి తమ చెప్పులు తీసుకుని పోయాడండి అని చెప్పారు. నేను ఇంటికి వెళ్తున్నాను. అబూ కాసింను నా చెప్పులతో సహా నా ముందు హాజరుపరచండి అని చెప్పి కాజీ ఇంటికి వెళ్ళిపోయాడు. నౌకర్లు కాసిం ఇంటికి వెళ్ళి కొత్త చెప్పులతో సహా కాసింను తీసుకొచ్చి కాజీ ముందు హాజరుపరిచారు. ఎంత గుండె ధైర్యం నీకు, నా చెప్పుల్ని దొంగతనం చేస్తావా అంటూ కాసిం ఎంత చెప్పినా వినిపించుకోకుండా తన చెప్పులు తీసేసుకుని కాసింను చెరసాల్లో వేయించాడు. చెరసాల అధికారికి భారీగా లంచాలు ఇచ్చుకుని ఎలాగైతేనేమి కాసిం యువతల పడ్డాడు. ఇంత జరిగాక తన చెప్పుల మీద కాసింకు వల్లమాలిన ద్వేషం పుట్టుకొచ్చింది. నేను చెల్లించిన డబ్బు లంచం రూపంలో అధికారులు తినేస్తారు. నేను ఏం నేరం చేశానో లంచం కట్టాలి? ఆ డబ్బుతో కాజీగారి చెప్పుల కంటే విలువైన కొత్త చెప్పులు కుట్టించుకునేవాణ్ణి కదా. ఈ మొదనష్టపు చెప్పులు నాకింక వద్దు అని అనుకున్న కాసిం వాటిని తీసుకుపోయి నైల్ నదిలో పారేసి వచ్చాడు. ఇక పీడ విరగడైందని ఎంతో సంతోషించాడు. ఆ మరునాడు కొంతమంది చేపలు పట్టేవాళ్ళు పడవల మీద నైలు నది మీదకు వెళ్ళి వల విసిరారు. కొంతసేపటికి వలను పడవ మీదకి లాగారు. వలలో చేపలు పడలేదు, కానీ అబూ కాసిం చెప్పులు మాత్రం వాళ్లకు వెక్కిరిస్తున్నట్టు కనిపించాయి. చెప్పులకున్న మేకుల వల్ల చాలా చోట్ల వల తాళ్లు తెగిపోయాయి. వాళ్ళు కూడా కాసిం చెప్పుల్ని ఇట్టే గుర్తించారు. వాళ్ళు వాటిని కాసిం దుకాణానికి తీసుకొచ్చి
అక్కడ కూర్చున్న కాసింను నానా తిట్లతో సత్కరించి ఆ చెప్పుల్ని అమాంతం దుకాణంలోకి విసిరికొట్టారు. ఆ చెప్పుల తాకిడికి అబూ కాసిం దుకాణంలోని మందుల సీసాలు, అత్తరు సీసాలు నేల మీద పడి పగిలిపోయాయి. దాంతో కాసింకు బాగానే నష్టం వచ్చింది. అది చూసిన అబూ కాసిం దుఃఖం వర్ణనాతీతం. కాసిం తన చెప్పుల్ని కసితీరా తిట్టుకుని వాటిని ఇంటి దొడ్డి భాగానికి తీసుకువెళ్ళి వాటిని పూడ్చిపెట్టేటందుకు గొయ్యి తవ్వటం ప్రారంభించాడు. కాసిం అంటే గిట్టని పొరుగింటి వాడొకడు ఈ సంగతి కనిపెట్టి తిన్నగా నగర రక్షణాధికారి వద్దకు వెళ్ళి, అయ్యా, మా పొరుగువాడైన అబూ కాసిం ఇంటి వెనుక అధికారులకు తెలియకుండా ఏదో నిధి తవ్వి తీస్తున్నాడు, మీరు తక్షణ చర్య తీసుకోవాలి అని ఫిర్యాదు చేశాడు. అబూ కాసిం పరమ లోభి అని నగరంలో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఎలాగైనా కాసిం వద్ద నుండి కొంత సొమ్ము గుంజుదామని నగరాధికారి భావించాడు. భటుల్ని పంపి కాసింను తీసుకురమ్మన్నాడు. నా చెప్పుల వల్ల చాలా నష్టపోతున్నాను, వాటిని వదిలించుకునేందుకు గొయ్యి తవ్వుతున్నాను, అంతే తప్ప నిధి లేదు, నిక్షేపము లేదు అని కాసిం చెప్పాడు. అధికారి నమ్మలేదు. నిధి నిక్షేపాలు ప్రభుత్వానికి చెందుతాయి, వాటిని తెచ్చి సుల్తాన్ వారి ఖజానాకు జమకట్టు, లేదా ఖైదులో ఉండు. అది ఇది కాదంటావా, భారీ మొత్తం లంచంగా చెల్లించి తిన్నగా ఇంటికి వెళ్ళు అని అన్నాడు. ఏం చేస్తాడు? అధికారి కోరిన లంచం ఇచ్చుకుని కాసిం ఇంటిదారి పట్టాడు. కోపంగా కసిగా పదే పదే గడ్డం పీక్కున్నాడు. నెత్తిమీద టోపీ తీసి నేలకేసి కొట్టాడు. ఈసారి అతను చెప్పుల్ని తీసుకుని ఊరు దాటుకుని వెళ్ళి అక్కడున్న ఓ కాలువలో వాటిని పారేసి వచ్చాడు. అదొక పంట కాలువ. కాలువ మధ్యగా నీళ్లు తోడే యంత్రం ఒకటి ఉంది. చెప్పులు కాలువలో కొట్టుకుపోయి కొన్నాళ్లకు యంత్రం మరలో ఇరుక్కుపోయాయి. దాంతో యంత్రం కాస్త ఆగిపోయింది. యంత్రం ఆగిపోవడంతో పొలాలకి వెళ్లే నీళ్లు ఆగిపోయాయి. యంత్రాలు బాగు చేసేవాళ్ళు వచ్చి యంత్రాలు ఊడదీసి చూసేసరికి కాసిం చెప్పులు అందులో ఇరుక్కుపోయి ఉన్నాయి. ఆ యంత్రం యజమాని అబూ కాసిం చెప్పులు గుర్తుపట్టి అతని మీద న్యాయస్థానంలో నష్టపరిహారం కోసం దావా వేశాడు. తీర్పు ప్రకారం కాసిం భారీగా నష్టపరిహారం చెల్లించుకోవాల్సి వచ్చింది. అబూ కాసింకు చెప్పులను వదిలించుకోవటం ఒక పెద్ద సమస్య అయి కూర్చుంది. ఎక్కడ విడిచిపెట్టినా గోడకు కొట్టిన బంతిలాగా తిరిగి తన వద్దకే రావడం కాసింకు తలభారంగా తయారైంది. కాసిం తన ఇంటి మేడ మీదకు వెళ్ళి చెప్పుల్ని పిట్టగోడ మీద ఉంచి వాటిని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో పక్కింటి మేడ మీద ఉన్న పిల్లొకటి యువతల పిట్టగోడ మీద ఉన్న అబూ కాసిం చెప్పుల్ని చూసింది. అది 2 డాబాల మధ్య ఉన్న పిట్టగోడ దూకి వచ్చి చెప్పుల్ని ఏదో చేయబోయింది. దాంతో చెప్పులు కాస్త పిల్లి ధాటికి ఆగలేక పిట్టగోడ మీద నుండి జారి వీధిలో పడ్డాయి. దురదృష్టవశాత్తు ఆ వీధిలో నుండి ఒక ముసలమ్మ పోతూ ఉంది. సరిగ్గా అదే సమయంలో కాసిం ఇంటి ముందుకు వచ్చిన ముసలమ్మ నెత్తిమీద చెప్పులు బరువుగా పడ్డాయి. తక్షణం ఆమె తల పగిలి అక్కడే చనిపోయింది. ఆ వీధిని నడుస్తున్న జనం చనిపోయిన ముసలమ్మ చుట్టూ మూగి అబూ కాసింపై తిట్ల వర్షం కురిపించటం మొదలుపెట్టారు. అదే సమయంలో అటుగా వచ్చిన రాజభటులు పరిస్థితి తెలుసుకుని అబూ కాసింను తీసుకువెళ్ళి ఖైదులో పడేశారు. చనిపోయిన ముసలమ్మ బంధువులకి పరిహారం చెల్లించుకుని చెరసాల అధికారులకు అంతులేని ధనం ముట్టజెప్పి అబూ కాసిం ఖైదు నుండి బయటపడ్డాడు. ఆ తర్వాత అతను ఒక నిశ్చయానికి వచ్చాడు. కాసిం తన చెప్పుల్ని తీసుకుని కాజీ వద్దకు వెళ్ళి వాటిని ఆయన ముందు పెట్టి, మహాప్రభు, ఈ దిక్కుమాలిన చెప్పులు నా కొంపని గుల్ల చేశాయి. ఈ చెప్పుల వల్లనే నేను బికారినయ్యాను. ఇప్పుడు నేను తమకు విన్నవించుకునేది ఏంటంటే, ఇవాళ నుంచి నాకు చెప్పులు లేవు ప్రభు. ఏ చెప్పుల వల్ల కానీ ఎవరికి కానీ ఏ రకమైన నష్టం జరిగినా నేను దానికి బాధ్యుణ్ణి కాను. ఈ విషయాన్ని తమరు చట్టరీత్యా ప్రకటించాలి. నన్ను ఈ ఆపద నుండి రక్షించవలసిందిగా తమను వేడుకుంటున్నాను ప్రభు అని మొరపెట్టుకున్నాడు. అతని మాటలకు న్యాయస్థానంలోని ఉద్యోగులంతా విరగబడి నవ్వారు. అందరితో పాటు కాజీ గారు కూడా నవ్వకుండా ఉండలేకపోయారు. ఆనాటితో అబూ కాసిం చెప్పుల కథ అంతమైపోయింది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి. ఇలానే మంచి మంచి కథలు కావాలంటే ఛానల్ని ఒకసారి చెక్ చేసి చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.